సజ్జలు బలమైన ఆహారం. నిజంగా దీన్ని సమతుల ఆహారంగా కూడా చెప్పచ్చు. చలికాలంలో చలిని తట్టుకోవడానికి ఈ సజ్జలను తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. వేడిని పుట్టిస్తుంది. సజ్జల కిచిడీలో చాలా ఉపయోగాలు ఉంటాయి. దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మనం ఎన్నో వెజిటబుల్స్ కూడా వాడి ఈ కిచిడీని చేయడం వల్ల విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి ఆహారం. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి కూడా ఈ సజ్జల కిచిడి ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గుండెకు కూడా చాలా మంచిది ఇది. అంతేకాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంచి ఆహారము. నిజంగా దీన్ని బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవచ్చు. నేను కళ్యాణి దువ్వూరి. వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. ఇప్పుడు మనం సజ్జల కిచిడి తయారు చేయడం చూద్దాము. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ దాదాపు 10 గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలు నేను 1 కప్పుతో తీసుకున్నాను. ఇంకా చిన్న కప్పుతో టమాటా ముక్కలు, నానబెట్టుకున్న పచ్చి బఠానీ, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. అలాగే గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరను కూడా తీసుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో చేసుకుంటే గుమగుమలాడిపోతూ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. మనం కొద్దిగానే వేస్తున్నాం కదా. ఇందులో 1/2 స్పూను జీలకర్రని వేసుకోవాలి. అలాగే 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. ఇది చాలా బలమైన ఆహారం అండి. ఈ చలికాలంలో మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలని వేసుకుంటాము. మీకు తెలుసు కదండి, అల్లం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మనకి జలుబుకు, డైజెషన్ కూడా చాలా మంచిది కదండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేపుకోవాలి. ఇందులో మనము ఉల్లి, వెల్లుల్లి వాడటం లేదండి. కొత్తిమీరను వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కార్తీక మాసంలో చేసుకోవచ్చు దీన్ని. క్యారెట్ ముక్కలండి. క్యారెట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, చాలా మంచిదండి. గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలో కూడా ప్రోటీన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. చాలా మంచి ఆహారం అండి ఇది. ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బీన్స్ అండి. బీన్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది, ఇంకా విటమిన్ సి ఉంటుంది. ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. టొమాటో అండి. టొమాటోలో మనకి విటమిన్ సి ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన సమతుల ఆహారం అండి ఇది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న దాదాపు 10 గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలని నేను వేస్తున్నాను. ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల పాటు సజ్జలను నానబెట్టుకుని తీరాలి. ఎందుకంటే మిల్లెట్స్ నానబెట్టిన తర్వాతే మనము వండుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. నానబెట్టుకున్న 1 గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని నేను సగం కప్పుతో తీసుకుంటున్నాను. పెసరపప్పులో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు కూడా ఈ సజ్జల కిచిడి ద్వారా మనకైతే అందుతాయి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మన అన్ని వంటలలో వేసుకోవడం వల్ల మన కడుపుకి చాలా మంచిదండి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి అంటే దాదాపు 1 స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేస్తున్నాము. మీకు ఇష్టమైతే మీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినంత నీటిని పోసుకోవాలి. నేను తీసుకున్న ఈ కొలతలకి దాదాపు 750 ml కంటే కొంచెం ఎక్కువే పడుతుందండి. కిచిడి అంటే మెత్తగా ఉండాలి, చాలా బాగా ఉడుకుతుంది. కాసేపు అయ్యాక కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కువ నీరే పడుతుందండి. మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ప్యాన్లో చేసుకుంటే మనం తినొచ్చు. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మాత్రము దీన్ని కొంచెం మిక్సీలో కొద్దిగా గ్రైండ్ చేసుకొని ఉడికించుకుంటే చాలా బాగా వస్తుందండి. చిన్నపిల్లలకు చాలా బలవర్ధకమైన ఆహారం. తప్పనిసరిగా పిల్లలకు ఈ కిచిడీని అలవాటు చేయాలండి. ఒకసారి చూసుకుందాము ఎలా ఉడికిందో. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. ఇది పెద్దవారికి కూడా పెట్టచ్చండి. అందరూ కూడా తినొచ్చు. ఇందులోనే ఒకే ఒక మనకి రెసిపీలోనే అన్ని రకాల పోషకాలు కూడా మనకైతే అందుతాయి. ఇప్పుడు దాదాపు బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చివరన కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఘుమఘుమలాడిపోతూ చాలా కమ్మగా ఉంటుందండి కిచిడి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సజ్జల కిచిడిని మన ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎంతో మంచిది. మీ అందరికీ తెలుసు కదండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. బౌల్లోకి తీసుకుందాము. సజ్జలతో కానీ జొన్నలతో కానీ ఇలా కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.